హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి, బ్రేకింగ్ న్యూస్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. అది ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో ఉన్నటువంటి 15,000 పైచిలుకు పోస్టులకు సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కీలకమైనటువంటి అప్డేట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా 5,000 అంగన్వాడీ పోస్టులకు ఆమోదం అనేటువంటి తెలపడం జరిగిందనమాట. దీంట్లో 3,000 టీచర్ పోస్టులు, 2,000 పైగా ఆయా పోస్టులు ఉన్నట్లు ఇందులో మనకు తెలపడం జరిగింది. జూలై 1 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి మిగతా పోస్టులు అనేటువంటిది ఎలా చేస్తారు, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లో మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. దశల వారీగా 15,000 టీచర్, అదే రకంగా హెల్పర్ పోస్టులు అని చెప్పేసి భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనిలో చూసుకున్నట్లయితే తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఇందులో 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాల భర్తీకి కలెక్టర్లు ఉత్తర్వులు అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ అంతా పూర్తవ్వాలి. ఎందుకంటే మనకి జూన్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆ స్కూల్స్ అనేటువంటిది మరలా పునఃప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం మనకి జూలై 1 నాటికి మొత్తం కసరత్తు అంటే రిక్రూట్మెంట్ అంతా పూర్తి అవ్వాలని చెప్పేసి దీని అధికారాలన్నీ మొత్తం కలెక్టర్లకు ఇచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. కేవలం మెరిట్ ప్రతిపాదన పూర్తిగా పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఆయా పోస్టులకు ఖాళీ ఉండగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పేసి ఇందులో 5,000కు పైగా ఆయా పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నియామక ప్రక్రియ సంబంధించినటువంటి ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ అయినటువంటి మంత్రి సీతక్క గారు ఇటీవల సంతకాలు చేసినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళినట్లు సమాచారం. జూన్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు పునః ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో జూన్ చివరి నాటికి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 5,000 పోస్టులకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లు, అదే రకంగా హెల్పర్లు లేకపోతే ఆయా పోస్టులకు సంబంధించినటువంటి ఈ 5,000 పోస్టులు అనేటువంటిది ఎలా చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,399 సుమారుగా 6,400 అంగన్వాడీ టీచర్లు, 7,834 అంటే దరిదాపుగా 14,000 పైచిలుకు పోస్టులు అనేటువంటిది 15,000 పైగా పోస్టులు అనేటువంటిది ఆయాయి. సో ఇట్లా మొత్తం కలుపుకొని మనం చూసినట్లయితే 15,000 పైగా పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ ఖాళీని ప్రభుత్వం విడతల వారీగా చేపట్టినది. ఇందులో 5,000 పైగా పోస్టులు భర్తీ ఫస్ట్ స్టేజ్లో లేకపోతే మొదటి దశలో క్లియర్ చేయాలని చెప్పి చూస్తుండగా ఇందులో 3,000 పోస్టులు అనేటువంటిది అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భర్తీ చేయాలని చెప్పేసి, అంటే అంగన్వాడీ టీచర్లు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక 33 జిల్లాల్లో 3,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. అంటే 33 జిల్లాల్లో రిక్రూట్ అనేటువంటిది 3,000 మంది టీచర్లకు చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక టీచర్ల సంఖ్య అనేటువంటిది చాలా తక్కువ. అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వచ్చేసి మనము 100 పోస్టుల కింద వేసుకున్నా కానీ 3,300 పైచిలకు పోస్టులు అనేటువంటిది టీచర్లకు రావాలి. అయితే మనకి ఇచ్చింది 3,000 టీచర్ పోస్టులే కాబట్టి సో కొన్ని చోట్ల పోస్టులు అనేటువంటిది 100 కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2,000 ఆయా పోస్టులు అనేటువంటిది చూస్తున్నారనమాట. అయితే ఇది తొలిత ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ట్రైబల్ ఏరియాలోనే చేయాలని చెప్పి తెలపడం జరిగింది. సో 2,000 పోస్టులు అనేటువంటిది ట్రైబల్ ఏరియాలోనే. సో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వారికి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే 2,000 ఆయా పోస్టులు అనేటువంటిది అక్కడే చేస్తారు కాబట్టి ఆ రీజియన్లో ఉన్నటువంటి వారికి ఎక్కువ మట్టుకు పోస్టులు అనేటువంటిది ఇచ్చేస్తుంటారు కాబట్టి ఎక్కువ మట్టుకు పోస్ట్ అనేటువంటిది ట్రైబల్ రీజియన్లో మనకి వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉందన్నమాట. సో అంగన్వాడీ సెంటర్లో ఆయాలు లేకపోవడంతో చిన్నపిల్లల సంరక్షణ సెంటర్లు అలాగనే నిర్వహణ అంతా టీచర్లే చూసుకోవాల్సి వస్తున్నది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట. మెయిన్గా ట్రైబల్ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకని ఆయాలను ఫస్ట్ తొలితగా ఏజెన్సీలో మాత్రమే ఫిలప్ చేయాలని చెప్పి తెలపడం జరిగిందనమాట. గతంలో అంగన్వాడీ నియామకాల్లో చోటు చేసుకున్నటువంటి విమర్శలకు తావు లేకుండా ఈసారి పారదర్శకంగా పెద్దపీట వేయడం జరిగిందనమాట. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండి జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక అనేటువంటి జరుగుతుందన్నమాట అండి. స్థానిక వివాహితులైనటువంటి ఉన్న మహిళలు ఈ పోస్టులకు అర్హులు. అదే రకంగా ఇంటర్ 10వ తరగతి మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజీని మెరిట్ లిస్టును రూపొందించడం జరుగుతుంది అనమాట. అనాథలు, వితంతువులు,
దివ్యాంగులకు రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అర్హులైనటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రూపొందించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్లను లేకపోతే ఆయాలను నియమిస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 15,000 పైచీలకు పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 3 దశలుగా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. ఫస్ట్ 5,000, ఆ తర్వాత మరి ఇంకో 5,000, తర్వాత ఇంకో 5,000 ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇదనమాట అండి అంగన్వాడీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అండి. సో మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే కనుక జూలై 1 నాటి అంటే ఇంకో 1 మంత్ లోపు టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలాగా ఆ జిల్లా కలెక్టర్లకు గవర్నమెంట్ అనేటువంటిది ఆదేశాలు ఇచ్చినట్లుగా, సీతక్క గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకి ఇందులో రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. పక్కన ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి అందులో మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా మీ డివైస్లో అప్డేట్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.